నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 2-11-20 అండ్ 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు లేదా 29వ తారీఖు పుట్టిన వాళ్ళు ఈ 2 సిరీస్ కిందకు వస్తారు. ఈ 2 సిరీస్ వాళ్ళు 2024లో లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ 2 సిరీస్ వాళ్ళ గుణగణాలు, ఈ 2 సిరీస్లో ఎవరు పుట్టారు ఇవి తెలుసుకున్నాక 2 సిరీస్ 2024లో లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో 2 సిరీస్లో పుట్టిన గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటే మన మహాత్మా గాంధీ గారు జాతిపిత, అక్టోబర్ 2. సో పవన్ కళ్యాణ్ గారు కూడా 2వ తారీఖున పుట్టారు. హరికృష్ణ గారు కూడా 2వ తారీఖున పుట్టారు. మన మాస్ హీరో నంబర్ 1 డ్యాన్సర్ జూనియర్ ఎన్టీఆర్ గారు 28th మే. ఈవెన్ మంచు మనోజ్ కూడా 20 మేనే. ఇద్దరు ఒకే రోజు పుట్టారు. ఇద్దరు పేర్లో కూడా 5 అక్షరాలే. బట్ ఇక్కడ ఏమంటే ఒకరి పేరులో జూనియర్ ఎన్టీఆర్ పేరులో ఫుల్ పవర్ ఉంది, మనోజ్ గారి పేరులో పవర్ చాలా తక్కువ ఉంది. సో కష్టపడినా వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదు. ఇది 20వ తేదీ పుట్టిన కూడా, ఎందుకంటే 2 అనేది చంద్ర ప్రభావం వల్ల ఈ 2 సిరీస్లో ఎవరున్నా కూడా, వీళ్ళు ఎక్కడున్నా కూడా చంద్ర ప్రభావం వల్ల నేమ్, ఫేమ్, పాపులారిటీ, టీవీ కెమెరాస్ పరిగెత్తుంటాయి వీళ్ళ వెనకాల. సో 20న ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు పుడితే, 20 ఆగస్టున రాజీవ్ గాంధీ గారు పుడితే, 29th ఆగస్ట్ నాగార్జున గారు, ఈవెన్ హీరో విశాల్ కూడా 29. సో 2-11-20-29 పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళతో రిలేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ 2-11-20-29 వాళ్ళు దేనికి లొంగరు, దేనికి డబ్బుకు లొంగరు, భయపించినా లొంగరు, కొట్టినా లొంగరు. వీళ్ళు ప్రేమకే లొంగుతారు. వీళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటామో వీళ్ళంత ప్రేమగా రెస్పాండ్ అవుతారు. తొందరగా నొచ్చుకునే నేచర్ వీళ్ళది. తొందరగా అలుగుతారు, తొందరగా బాధపడతారు. ఒక క్షణం ఆనందంగా ఉంటారు, ఒక్క మాట అంటేనే బాధపడతారు, ఏడుస్తుంటారు. సో వీళ్ళు చంద్రప్రభావం వల్ల ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ఎమోషన్స్. సో ఎక్కువగా వీళ్ళు హార్ట్కి తీసుకుంటారు. మనం నవ్వుతా ఒక మాట అన్నా కూడా, మనం మర్చిపోయినా కూడా వాళ్ళు 2 రోజులు 3 రోజులు వారమైనా కూడా అది మనసులో పెట్టుకొని బాధపడే నేచరు ఈ 2 సిరీస్ వాళ్ళకు ఉంటుంది. సో ఒక మాట అంటే ఆ మనిషిని అవాయిడ్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటుంది. యూజువల్గా 2 వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, పాజిటివ్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా అనుకున్న వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరు. సో ఎమోషనల్ పీపుల్, పీస్ లవింగ్ పీపుల్. ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటే మధ్యలోకి పోయి శాంతి మాటలు చెప్పి కొట్టుకోకుండా కూర్చోబెట్టే నేచర్ 2 వాళ్ళకు ఉంటుంది. అందరితో కలుపుకొని పోతారు. వీళ్ళు మనసులో ఉండేది ఇష్టపడిన వాళ్ళ దగ్గర తప్ప అందరికి చెప్పుకోరు. సో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, అందరికీ ఎక్స్పోజ్ కారు, చెప్పుకోరు, బాధలు చెప్పుకోరు. 2 వాళ్ళు పర్సనల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా సెన్సిటివ్. కాబట్టి 2 వాళ్ళు 9 వాళ్ళు పెళ్లి చేసుకుంటే 9 వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు, కమాండింగ్గా ఉంటారు. సో 2-9 కాంబినేషన్లో మిస్అండర్స్టాండింగ్స్, డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 2కి 1 కాంబినేషన్ మంచిది కాదు. 1 వాడు కూడా డామినేటింగ్, 1 and 9 ఆర్ డామినేటింగ్. 1 సూర్య ప్రభావం, లీడర్షిప్ క్వాలిటీస్, డామినేటింగ్, కొంచెం యారోగెంట్గా అనిపిస్తారు బిహేవియర్. 2 వాళ్ళు తట్టుకోలేరు. సో మ్యారేజ్ అప్పుడు 2 వాళ్ళు 1-9 అవాయిడ్ చేసుకొని 2, 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ ఈవెన్ 8 కూడా మంచి ప్యాచప్. సో అండర్స్టాండింగ్ నేచర్తో ఉంటుంది. సో 2 వాళ్ళకి 2024లో, సో 2024లో 2 2లు ఉన్నాయి. 4 అంటే కూడా 2 2లు కలిపితే, సో ఇది 8 నంబర్. 2 and 8 ఆర్ వెరీ వెరీ మ్యాచింగ్ ఫ్రెండ్స్. సో 2 సిరీస్ వాళ్ళకి 2024లో మంచి అప్లిఫ్ట్ ఉంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి, చేయి పట్టుకొని పైకి లేపినట్టు 2 సిరీస్ వాళ్ళకి 2024లో మంచి గ్రోత్ ముందుంది. ప్రతి నెల కూడా అభివృద్ధి చూస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు. ఆ సెన్సిటివిటీ కొంచెం తగ్గి ఓపెన్ అప్ అవుతారు 2024లో. సో 2 సిరీస్ వాళ్ళకి లక్కీ నంబర్ 2,
లక్కీ స్టోన్ చంద్రకాంతామణి, ఇంగ్లీష్లో మనము మూన్ స్టోన్ అంటాం. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటుందో మంచిది. నేను 32 క్యారెట్లు ధరించాను మెడలో. సో మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకోవడం మన తలకాయని చల్లగా పెడుతుంది, టెన్షన్స్ లేకుండా, కోపం రాకుండా, అలకకుండా చూసుకుంటుంది. మూన్ స్టోన్ ధరించడం వల్ల నర్వస్లో వీక్నెస్ ఉన్నా తగ్గుతుంది, బీపీ ఉన్నా తగ్గుతుంది, కోపం ఉన్నా తగ్గుతుంది, కోపం రాకుండా చేస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, ఆదాయం పెంచుతుంది. సో మూన్ స్టోన్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో 108 డేస్ పూజలో పెట్టి పవిత్రంగా మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి ఎంతోమంది వెళ్తుంటారు, వస్తుంటారు, ఎంతోమంది తాకుతుంటారు. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ఆ స్టోన్స్ తాకి అక్కడ పెట్టడం వల్ల పొరపాటున మన టైం బాగాలేక మనం ఆ స్టోన్ తీసుకుంటే మనం 100 ఏళ్ల శనిని కొనుక్కున్నట్టు. సో లక్కీ స్టోన్స్ తీసుకున్నప్పుడు శాస్త్రోక్తంగా 108 రోజులు పూజలో స్టోన్స్ వేసుకోవడం ఉత్తమం. సో 2 సిరీస్ వాళ్ళకి బెస్ట్ స్టోన్ మూన్ స్టోన్. సో లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, వైట్ కలర్, సిల్వర్ కలర్ లక్కీ కలర్స్. సో అన్లక్కీ కలర్ వచ్చి రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. సో రెడ్ అవాయిడ్ చేయాలి, వైట్, క్రీము, లైట్ కలర్స్ మంచి కలర్స్. మూన్ స్టోన్ ఇస్ వెరీ వెరీ ఫేవరబుల్. అండ్ మ్యారేజ్ 1 నెంబర్తో 9 నెంబర్తో వద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 2024లో 2/11/2029 పుట్టిన వాళ్ళకి చాలా బాగుండబోతుంది. యు ఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ హ్యాపీనెస్, న్యూ గ్రోత్ ఇన్ 2024. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి 2 సిరీస్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, అధికం లాంటి విషయాలు, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్? చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా. సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నెంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగా ఉంటే 2, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది, తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12, 1 చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏంటి పెట్టకండి,
జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను. పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ, బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. నేను ఇక్కడ ఈ సుమన్ టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పైపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో, సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. దాంతోపాటు ఎవ్రీ సండే ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.